హాయ్ వెల్కమ్ టు గైడ్. ఈ +2 తర్వాత మనం ఎటువంటి కోర్సులు చేయాలి? మహా అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి మాత్రమేనా? ఇంకే కోర్సులు లేవా? మరి ఏ కోర్సులు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏది డిమాండ్ ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనతో మాట్లాడటానికి, మనకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారనమాట, కెరీర్ గైడ్. ఇప్పుడు సార్ని అడిగి అన్ని వివరాలు డీటెయిల్స్ తెలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా సార్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్కారం, బాగున్నామ్మా సార్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా కూడా కొంతమందికి ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఏది చేస్తే బాగుంటుంది ఫ్యూచరు, ఇవన్నీ వీటిల్లో అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. సో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది +2 తర్వాత? దానివల్ల ఫ్యూచర్ డిమాండ్ ఎలా ఉంది? చాలా మంచి ప్రశ్నతో మన కార్యక్రమం మొదలుపెట్టారు మేడం. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మెడిసిన్, ఇంజనీరింగ్ ఒకటి మాత్రమే ఉపాధినిచ్చే కోర్సులుగా చూస్తూ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వస్తున్నారు. నిజానికి ప్రస్తుత ప్రపంచంలో మంచి ఉపాధిని కల్పించే కోర్సులుగా చూస్తూ వస్తున్నారు. ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఇంజనీరింగ్, మెడిసిన్లో. కానీ అదే సమయంలో మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకు +2 తర్వాత చాలా అవకాశాలు మనకు ఉన్నవి. కానీ చాలామందికి ఏంటంటే ఈ యొక్క అవగాహన లేకుండా కూడా ఆ కోర్సుల వైపు వెళ్ళకుండా అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ అనేటువంటి దానిలో అదే ఆలోచనలో మాత్రమే ఇప్పటి వరకు ఉంటూ వస్తున్నారు. మనం ఒకదాని తర్వాత ఒకటి తీసుకున్నట్టయితే మనకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది, తర్వాత మనకు NDAలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఏవియేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సార్, ఇక్కడ మిగతా కోర్సులు మీరు అన్ని వివరించే ముందు కాలర్ ఒకరు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు, వాళ్ళ డౌట్ ఒకసారి క్లియర్ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి? ఇప్పుడు లక్ష్మీప్రసాద్ సార్ మన ముందున్నారు, సార్ని అడగండి, మీకు ఏ డౌట్స్ ఉన్నాయి? నమస్కారం. నేను షార్ట్ ఫిల్మ్స్ తీయాలని అనుకుంటున్నాను, దాని గురించి వివరాలు తెలియజేస్తారా? అంటే అవి ఎక్కడ నేర్పిస్తారు, ఎలా నేర్చుకోవాలి తెలియజేస్తారు. కోర్స్ ఏంటి ఒకసారి రిపీట్ చేయగలరా? మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. నేను షార్ట్ ఫిల్మ్స్ మొబైల్తో తీయాలని అనుకుంటున్నాను యూట్యూబ్ లో, కానీ నాకు ఏ సమాచారం తెలియదు. అది ఎక్కడ నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు, వాటి గురించి వివరాలు తెలియజేయండి. ఆ కోర్స్ ఎక్కడ నేర్పిస్తారు? ఓకే, షార్ట్ ఫిల్మ్స్ ట్రెండింగ్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి దీనికి సమాధానం చెప్పాలంటే, మీరు 3D ప్రింటింగ్ టెక్నాలజీని మీరు ఏమైనా విన్నారా ఇప్పటివరకు? 3D ప్రింటింగ్ టెక్నాలజీ అది లేటెస్ట్ టెక్నాలజీ. మీరు 3D ప్రింటింగ్ టెక్నాలజీ కనుక ఒకసారి నేర్చుకున్నట్టయితే మీరు అన్నటువంటి షార్ట్ ఫిలిమ్స్ కనుక తీయడానికి ఆ టెక్నాలజీ యూజ్ అవుతుంది. దానికి రిలేటెడ్గా కొన్ని కోర్సెస్ ఉన్నాయి మనకు హైదరాబాద్లో. ఆ కోర్సెస్ కనుక మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి, కొంత ఫీజు మీరు పేమెంట్ చేసుకున్నట్టయితే మీరు చేసుకోవచ్చు. కానీ మీ అభిరుచి కనుక అందులో ఉన్నట్టయితే మీరు స్వతంత్రంగా కూడా చేసుకోవచ్చు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రం మీకు కోచింగ్ లాగా శిక్షణ ఇస్తున్నటువంటివి ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మీరు నేరుగా కూడా మీరు వెళ్ళి సంప్రదించి తీసుకోవచ్చు. కానీ టెక్నాలజీని మీరు నేర్చుకుంటూ టెక్నాలజీలో వస్తున్నటువంటి నూతన యొక్క మార్పులు ఏవైతే తెలుసుకుంటూ కూడా మీరు నేర్చుకోవచ్చు. కొంత మీకు టైం పడుతుంది, కానీ మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్న శిక్షణ కార్యక్రమం చాలా మంచిది. స్వయం ఉపాధి రంగంలో ముఖ్యంగా ఈ టెక్నాలజీ వైపు ఇప్పుడు కొత్త సాంకేతిక విప్లవంలో మార్పులు బాగా వస్తున్నాయి కాబట్టి మీరు అటువైపు కూడా మీరు ఒకసారి ఆ దృష్టి పెడితే బాగుంటుంది. టెక్నాలజీని మీరు సమన్వయం చేసుకుంటూ కొత్త కోర్సెస్ ఏవైతే వస్తున్నాయో అందులో ముఖ్యంగా మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి వరంగల్ దాటి మీరు ఒకసారి హైదరాబాద్కి వచ్చి చూడండి, మీకు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీకు ప్రైవేట్ రంగంలో కొన్ని సంస్థలు కూడా శిక్షణని ఇస్తున్నాయి. అట్లా మీరు నేర్చుకుంటూ మీరు ఓన్గా మీరు 3D ప్రింటింగ్ టెక్నాలజీ లేటెస్ట్గా వచ్చింది ఇప్పుడు. అది వాస్తవంగా ఒక రంగంలో ఒక టీచర్గా కూడా నేను కూడా నేర్చుకుంటున్నాను, కానీ అందులో అంత ఎక్స్పర్ట్ని కాదు. మీరు అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది మీరు నేర్చుకున్నట్టయితే
మీకు ఉపాధి అవకాశాలు సులభంగా మెండుగా ఉంటాయని చెప్తారు. రైట్ నిజమే సార్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో యాక్చువల్లీ ఇది అడగటం మేబీ పేరెంట్స్ ఎవరన్నా కామెడీగానో లేదా సీరియస్ గా తీసుకుంటారు, కానీ ఇది ఇప్పుడున్న చాలా డిమాండింగ్ కోర్స్ అన్నమాట. ఇది తీసుకుంటే మంచి అవకాశాలు చాలా సార్. ఇలానే చాలా మందికి కొంతమందికి తెలియక పేరెంట్స్ ఏంటంటే ఫిక్స్డ్ గా కొన్ని కోర్సులు మాత్రమే చేయాలి అని చెప్పేసి పిల్లల పైన ఒత్తిడి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ రకంగానే ఫ్యూచర్ డిమాండ్ ఉండే కోర్సులు ఇంకా ఏవి చేస్తే బాగుంటుంది, వాటికి వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలంటారు? +2 తర్వాత ఎలా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి అభిరుచి ఉండాలి, ఇంకోటి ఆసక్తి ఉండాలి మేడం. ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ ఉపాధి అవకాశాలు బాగా ఇస్తున్నటువంటి కోర్సులను నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు అందులో ఆసక్తి ఉండాలి. ఆసక్తి అభిరుచి ఉన్నట్టయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా హోటల్ మేనేజ్మెంట్, తర్వాత సివిల్ ఏవియేషన్ కోర్స్, తర్వాత ఎన్డీఏలో, అంటే ఇప్పుడు మీరు ప్రారంభంలో మీరు అడిగినటువంటి దానికి ఉపాధి అవకాశాలు బాగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ 3 రంగాలే కాకుండా ఇప్పుడు మనకు బీటెక్లో మనం చదువుతున్నటువంటి కోర్సెస్ ఏవైతే బాగా డిమాండ్ ఉన్న కోర్సెస్ కూడా బెరెన్ టెక్నాలజీ ఉంది. బెరెన్ టెక్నాలజీ చాలా అవకాశాలు నేను 1 by 1 మీరు అవకాశం ఇస్తుంది నేను వివరిస్తాను. ఇటువైపు మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంది, మీకు తొందరగా ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరకడానికి ఒక అవకాశం ఉంది. మీకు ఇప్పుడు ఒక హోటల్ మేనేజ్మెంట్ తీసుకోండి. అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్యన గత 2 years నుంచి నేను కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నటువంటి ఒక అతిథిగా చూసి నా అనుభవం షేర్ చేస్తాను. ఒక హోటల్ మేనేజ్మెంట్లో భాగంగా మనకు ఒక సర్టిఫికేట్ కోర్సు, ఒక బ్యాచిలర్స్ కోర్సు అని, ఒక మాస్టర్స్ కోర్సు అని చేసినట్టయితే ఇవాళ ఒక కేటరింగ్ టెక్నాలజీ అని ఉంటుంది. అందులో ఒక మ్యారేజ్ అయితే మనం కేటరింగ్ ఆర్డర్ ఇస్తాం. ఆ కేటరింగ్ యొక్క ఆ టెక్నాలజీలో కనుక వాళ్ళు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేసినట్టయితే స్వయం ఉపాధిలో వాళ్ళు స్థిరపడవచ్చు. తర్వాత మళ్ళీ ఒక కేటరింగ్ మనకు ఒక మ్యారేజ్, ఒక ఇంట్లో మనకు మ్యారేజ్ ఉన్నట్టయితే మనం కేటరింగ్ ఆర్డర్ ఇస్తే అది ఒక 8 లక్షల నుంచి 65 లక్షల కోటి రూపాయల వరకు కూడా ఉంది ఆర్డర్. అంటే మెనూ ప్రకారం మనకు డిమాండ్ పెరుగుతుంటుంది అక్కడ, ఆర్డర్ ప్రకారం ప్లేట్స్ బట్టి. అందులోనూ ఫుడ్ మీద ఈ మధ్య అందరికి ఉన్న ఆసక్తి కూడా, అంటే ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఘనంగా వేసిన దానికంటే ఎంత మంచి చక్కటి భోజనం పెట్టారని చూస్తారు ఎవరైనా. అలాంటప్పుడు అక్కడ హోటల్ మేనేజ్మెంట్ను ఎవరు తక్కువ చేసి చూడకుండా స్వయం ఉపాధి రంగంలో ఒక కేటరింగ్లో మీరు మంచిగా అద్భుతంగా సెటిల్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సత్తెనపల్లి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు? రమ్య. చెప్పండి, ఇక్కడ సార్ని అడగండి, మీకున్న డౌట్స్ ఏంటి? హలో చెప్పండి రమ్య గారు. ఎయిర్ ఫోర్సా? ఎయిర్ హోస్టెస్. ఓకే అంటే ఇప్పుడు ఎయిర్ హోస్టెస్గా మీరు వెళ్ళాలనుకుంటున్నారా? +2 అయిపోయిందా మీది? +2 క్లాస్ అయిపోయిందా? ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ తర్వాత ఎయిర్ హోస్టెస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అదేనా? రైట్, ఓకే. ఎయిర్ హోస్టెస్గా మీరు వెళ్ళాలనుకునే మీ నిర్ణయాన్ని నేను అభినందిస్తూ, మంచి సందేహం అడిగారమ్మా. ఇక్కడ ఎయిర్ హోస్టెస్గా కావడానికి మీరు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మీరు కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే నేరుగా మీరు వెళ్ళి ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ముందు మీరు ఒక ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ముందు కోచింగ్ తీసుకోవడం చాలా మంచిదని నేను భావిస్తూ మీకు ఈ సలహా ఇస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు +2 అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ కావాల్సినటువంటి ఒకటి మీకు శిక్షణ అవసరం, రెండోది మీకు హైటు, తర్వాత మీ కమ్యూనికేషన్, తర్వాత మీరు ఏదైతే మీరు ఎయిర్ హోస్టెస్ వెళ్ళాలనుకుంటారో అక్కడ మీరు శిక్షణ కావాల్సినటువంటి వాళ్ళ ఒక పరీక్ష నిర్వహిస్తారమ్మా. అందులో మీరు ఆ యొక్క ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫై కావడానికి ముందు మీరు ఆ కోచింగ్ తీసుకోండి. నేరుగా ఎప్పుడు కానీ మీరు పరీక్షను అటెంప్ట్ చేయకండి. మీరు ఆ కోచింగ్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సరిపడా ఆ యొక్క మెళకువలు మీకు చెప్తారు కాబట్టి అందులో మళ్ళీ మీకు వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ప్రధానంగా అందులో ఉంటాయి. తర్వాత అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా టెస్ట్ చేస్తారు. ఎయిర్ హోస్టెస్ కావాల్సింది మీరు మీ విధి నిర్వహణలో భాగంగా కమ్యూనికేషన్ బాగా చేయగలగాలి. ఒకటి అక్కడ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్
కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో మీ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ వీళ్ళు బాగా టెస్ట్ చేస్తారు. కాబట్టి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో మీకు చూసేటువంటి కమ్యూనికేషన్ చూస్తారు. దానికంటే ముందు ఒక టెస్ట్ ఉంటుంది, అది మీరు క్లియర్ చేయాలి. కాబట్టి అది క్లియర్ చేయడానికి ముందు మీరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్గా ఏవియేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి, మీరు తీసుకుంటే అందులో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి సరైనటువంటి శిక్షణ ఇస్తారు. అందులో ఈ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఎనలిటికల్ స్కిల్స్, తర్వాత స్పాంటేనియస్ స్కిల్స్, మీకు అక్కడ ఎయిర్ హోస్టెస్కి ఉన్నటువంటి స్కిల్స్లో ముందు ఆ యొక్క పరీక్షలో వీళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తారు. మీరు ఒకసారి ఆ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. మీరు సైమల్టేనియస్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే అవి రెండు ఉన్నట్టయితేనే మీరు ఎయిర్ హోస్టెస్గా మీరు సెలెక్ట్ కావడానికి అవకాశాలు బాగా ఉంటాయి. అది మీరు 10+2 నుంచి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీరు కాకపోతే బీటెక్ అయిన తర్వాత కూడా కొందరు వెళ్తారు. నా అనుభవంలో ఏంటంటే 10+2 తర్వాత నేను ఒక నాగ్పూర్లో పనిచేసిన కాలేజీలో మీలా అనే ఒక అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. ఫస్ట్ ఇయర్ పూర్తి కాకుండా ఆమె ఎయిర్ హోస్టెస్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు బాంబేలో పనిచేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ షీ ఈజ్ మై స్టూడెంట్. కాబట్టి మీరు అట్లా 10+2 తర్వాత ఎయిర్ హోస్టెస్ ఆలోచన రావడం మంచిది. కానీ దానికంటే ముందు చేయాల్సిన కసరత్తు మీరు కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకోకుండా మీరు అటెంప్ట్ చేయడం నా దృష్టిలో అది మీరు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. మీరు నేను ప్రోత్సాహంతో చెప్తున్నాను, ఆ కోచింగ్ తీసుకోండి. రైట్. సో క్లియర్గా వాళ్ళకి ఏం కావాలో చూసారు సార్. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అమ్మా, నీ పేరు? మేఘనా. ఓకే, నీకు ఇప్పుడు నీ డౌట్ ఏంటి? ఇప్పుడు సార్ మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నీ డౌట్ ఏంటి? ఓకే, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా? నీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయవా? క్లియర్గా నీట్గా ఫుల్ సెంటెన్స్ చెప్పవా? ఒకసారి మీ టీవీని కూడా మ్యూట్లో పెట్టుకొని నీ డౌట్ ఒక్కసారి క్లియర్గా సెంటెన్స్ మొత్తం చెప్పవా? అగ్రికల్చరల్ కోర్స్ చేయాలనుకుంటున్నావు? ఓకే, ఇప్పుడు నీది ఇంటర్ అయిపోయిందా? ఓకే, ఇంటర్ అయిపోయింది, అగ్రికల్చరల్ కోర్స్ చేయాలి. సో దానికి నేను ఏం చేయాలి? ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? ఇవన్నీ నీ డౌట్స్ అవేనా? ఏంటమ్మా? ఓకే, సో సార్ మొత్తానికి ఇంటర్ అయిపోయిన తర్వాత అగ్రికల్చరల్ కోర్స్ చేయాలి. సో అదే చేయటం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చేమో, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఎంట్రన్స్ ఎలా రాయొచ్చు, దీనికి డిమాండ్ ఎలా ఉంది? ఇప్పుడు మనకు పూర్వం ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడైతే తెలంగాణలో ఎప్సెట్ అంటున్నాము. ఏపీలో మరి దాన్ని ఏ రకంగా పేరుతో పిలుస్తున్నారు, కానీ మీరు ఎంసెట్, పాత ఎంసెట్ దాన్ని మీరు అప్లై చేసుకొని ఎంసెట్ నోటిఫికేషన్ పడినప్పుడు ఎంసెట్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఆ సీట్ని అలాట్ చేస్తారు. ముందు మెడిసిన్, ఇంజనీరింగ్, తర్వాత ఈ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ కాలేజీలో అడ్మిషన్స్కి ఆ వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగానే ఉంటుంది ఒకటి. అందులో మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు కాలేజ్ అలాట్మెంట్ ఉంటుంది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అగ్రికల్చర్ కోర్స్ చేసిన తర్వాత మీకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటే మీకు మీరు ఫ్యాకల్టీగా చేరవచ్చు. ఎంఎస్సి అగ్రికల్చర్ తర్వాత అగ్రికల్చర్లో పిహెచ్డి చేసి మీరు ఫ్యాకల్టీగా చేరవచ్చు. తర్వాత మీరు అగ్రికల్చర్ ఆఫీసర్గా, మనకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కృషి విజ్ఞాన్ అంటాం, స్టేట్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్లో మీరు గ్రూప్ 1 లెవెల్లో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా సెటిల్ కావచ్చు. ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ పోవాలంటే, మీరు ఒకవేళ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు పిహెచ్డి చేసి కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో కూడా మీరు రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా వెళ్ళచ్చు. అంటే అకాడమిక్గా వెళ్ళచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్ట్గా కూడా వెళ్ళచ్చు. చాలా మంచి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి సంస్థ. ఎందుకంటే మనిషి జీవితానికి వ్యవసాయం అనేటువంటి చాలా అవసరం.
అవును. కాబట్టి ఇలాంటి వ్యవసాయంకి మనకు వెన్నెముక అయినటువంటి మనకు ఈ యొక్క ఏంటి ఈ యొక్క సెక్టర్లో మీరు వెళ్ళటము అది కూడా ఈ అది జనరేషన్ కూడా. పిల్లలు ఈ వెళ్ళడం జనరేషన్ అనేది పిల్లలకు చాలా చాలా అవసరం. మంచిది. సో మీరు 3 రంగాల్లో వెళ్ళొచ్చు, అకాడమిషియన్స్గా వెళ్ళొచ్చు, ఆఫీసర్గా వెళ్ళొచ్చు, రీసెర్చర్గా వెళ్ళొచ్చు. మంచి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి. రైట్. సో అంటే ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే అవకాశాలు చాలా బాగున్నాయి. సో సార్ నెక్స్ట్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో మేడం. హలో నమస్తే, మీ పేరు? సుధీర్, చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ ఇక్కడే ఉన్నారు, మీకు కెరీర్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి? సుధీర్ చెప్పండి, మీ డౌట్స్ క్లియర్ మెన్షన్ చేయండి, సార్ వింటున్నారు. ఓకే, బీటెక్లో ఏం తీసుకుంటే బాగుంటుందా? ఓకే రైట్. మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశారా సార్? మీరు ర్యాంక్ ఎంత వచ్చింది? ర్యాంక్ అది కన్ఫర్మ్ తెలుసు నాకు. సరే, అంటే ఇప్పుడు మీరు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సుల వైపు వెళ్తారా, సాంప్రదాయ కోర్సులు అంటే కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ వైపు వెళ్తారా? ఇది చాలా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ అయితే మీకు సిఎస్సి కానీ, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్, ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ ఇట్లాంటివి. అది మీరు కంప్యూటర్ రంగంలో వెళ్ళాలంటే ఈ సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్. ఒకవేళ మీరు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వైపు వెళ్ళాలంటే సివిల్, మెకానికల్, ఈసీఈ, తర్వాత ట్రిపుల్ ఈ కోర్సెస్ కూడా చాలా మంచివి. ఎందుకంటే ముందు మనకు వచ్చినటువంటి ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెసే, సివిల్ కానీ మెకానికల్ ఇట్లాంటివి. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీ అభిరుచిని బట్టి మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో మీరు అటువైపు మీరు వెళ్ళండి. అంటే విద్యార్థి యొక్క ఆసక్తి, విద్యార్థి యొక్క అభిరుచిని బట్టి మీరు చేర్పించండి. పిల్లవాని యొక్క ఆసక్తిని తెలుసుకోండి. ముందు కంప్యూటర్ వైపు వెళ్తాడా లేదా కోర్ ఇంజనీరింగ్ వైపు వెళ్తాడా, వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంది, ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది తెలుసుకోండి. అలాంటి కాలేజీలో మీరు చేర్పించితే పిల్లవానికి భవిష్యత్తు బాగుంటుంది. రైట్. సో క్లియర్ సార్. అంటే ఇక్కడ ఒకసారి ఎంట్రన్స్ రాసిన తర్వాత ఓన్లీ జాయిన్ అయిపోయామా లేకపోతే ఇన్ని ఫీజు కట్టేసి వెళ్ళామా అనేది కాదు. మీరు అన్నట్టు క్లియర్గా వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ లోపు వాళ్ళు ఎగ్జాక్ట్ ఏ కోర్సులో జాయిన్ అవ్వగలరు, ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీలో నెక్స్ట్ మార్కెట్ డిమాండ్ లైక్ ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇట్లాంటివి ఏదన్నా వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది. సో సార్ ఇట్లా మనకి చూసుకుంటుంటే మాట్లాడుతూ ఉంటే ఒకరు అగ్రికల్చర్ అన్నారు, ఒకరు ఎయిర్ హోస్టెస్ అన్నారు, ఇంకొకరు బీటెక్లో ఇంకా కొత్తగా ఏం చేయాలని. అంటే యూత్కి వీళ్ళందరికీ కూడా కొత్త కోర్సులు చేయాలి, ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా కొన్ని మనం చూసుకుంటే మెయిన్ బేసిక్ కొన్ని వేరిస్లోనే మాత్రమే స్టిక్ అయిపోయి ఉన్నారు. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి వాళ్ళు 12th అయిపోయిన తర్వాత ఏ కోర్సు వెంటనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మేడం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉంటుంది. అది యూపీఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా వాళ్ళు ఎయిర్ ఫోర్సెస్, నేవల్ ఫోర్సెస్ అండ్ ఆర్మీ ఫోర్సెస్కి. సార్ ఒక చిన్న డౌట్, కాలర్ లైన్లో ఉన్నారు, ఇది చెప్పేలోపు వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు? హలో హలో మీ పేరు చెప్పండి. అశ్విని. అశ్విని, నీ డౌట్ ఏంటి? సార్ ఇక్కడే ఉన్నారు, మీ డౌట్ ఏంటి? కెరీర్లో నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి టీవీ వాల్యూమ్ తగ్గించి ఒక్కసారి నీట్గా చెప్పవా? డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ చేయడం బెటరా లేకపోతే వచ్చిన జాబ్ చేయడం బెటరా? డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ చేయడం బెటరా లేకపోతే వచ్చిన జాబ్ కంటిన్యూ చేయడం బెటరా? అయితే ఇందులో సార్కి కూడా ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే బహుశా నీకు డిగ్రీ తర్వాత వచ్చిన జాబ్ ఏంటి, దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో సార్ చెప్పగలరు. అశ్విని, నీకు డిగ్రీ తర్వాత వచ్చిన జాబ్ ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఏంటమ్మా?
ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా మీరు లైక్ ఇప్పుడు నువ్వు చేసే జాబ్ బట్టి దానికి ఫ్యూచర్ ఉందా లేదా, లేకపోతే వేరే ఏమన్నా కోర్స్ కంటిన్యూ చేయాలా అనేది సార్ గైడ్ చేస్తారు. ఓకే సార్, ఇన్ జనరల్గా చెప్పండి. తను అంటే ఆమె ప్రశ్నలో మనకు సరే, క్లారిటీ ఒకటి ఇంకో లేదు. కాలర్ కూడా ఉన్నారు, వాళ్ళది కూడా తీసుకొని మీకు చెప్దాము అని ఒకేసారి. హలో 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 చెప్పండి అమ్మా, మీ వాయిస్ వినిపిస్తుంది. మీ పేరేంటి? హలో హలో కట్ అయినట్టున్నారు. ఓకే సార్. సో ఇన్ జనరల్గా తను ఏంటంటే మనకు అశ్వినిని చూస్తే అర్థమైంది ఏంటంటే కొంత కన్ఫ్యూజన్లో ఉంది. కన్ఫ్యూజన్లో ఉంది. తన జాబులో తను సాటిస్ఫై అయితే లేదు, అందుకే ఏ జాబ్ అని చెప్పలేకపోతుంది. సో దీంతో అంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇన్ జనరల్ ఉద్యోగం వచ్చే ఒకవేళ అవకాశం వస్తే దాన్ని వదులుకోకండి. మీరు ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే దాన్ని మానేయకండి. అంటే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా చాలా చిన్నదైనా విపరీతమైన పోటీ పెద్దదైనా ఉంది. వెళ్ళొచ్చు. ఏదైనా మీరు ఒకవేళ ఉద్యోగాలు ఉంటే దానిలో కొనసాగుతూనే మీరు మళ్ళీ పీజీ చేయడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. డిస్టెన్స్ దూర విద్య ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఓపెన్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి. మీరు ఈవెన్ సైన్స్ కోర్సెస్ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. అలా చేసిన వాళ్ళు చాలా మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు సండే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మీరు పై చదువులు కూడా చదువుకోవచ్చు. సూపర్. అంటే సింపుల్ షార్ట్ కట్ సొల్యూషన్ ఏంటంటే డిగ్రీలో వచ్చిన జాబ్ను వదలకుండానే జాబ్ చేస్తూ అదర్ స్టడీస్ చదివితే అటు కెరీర్ బిల్డ్ అవుతుంది, ఇటు జాబ్ కూడా ఉంటుంది. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు చరణ్. తరుణ్, నీ డౌట్ ఏంటో చెప్పమ్మా, సార్ ఇక్కడే ఉన్నారు. కెరీర్లో నీకున్న డౌట్స్ ఏంటి? టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పవా? ఏ కోర్సు? బీటెక్లోనా? నీ వాయిస్ క్లియర్గా లేదు. ఈసీఐ ఈసీఈ బీటెక్లో ఈసీఈ కంప్లీట్ చేసావు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలనేదా డౌట్? ఓకే ఓకే రైట్ సార్. బీటెక్లో ఈసీఈ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటి? మీరు బీటెక్లో ఈసీతో పూర్తి చేశాను అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? మీరు ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేసినట్టయితే మీ సీవీకి అది బాగా యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు చేయనట్టయితే ఇప్పటికైనా మీరు చేయండి. మీరు ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ అనేటువంటి బీటెక్ విద్యార్థులకు చాలా కీలకమైన పాత్ర వస్తాయి. మీరు ఒకవేళ ఈసీ తోటి జాబ్ ఆపర్చునిటీ మీరు ఇస్రోలో కానీ, మీరు డిఆర్డిఓలో కానీ, మీరు బార్క్లో కానీ మీరు రీసెర్చ్ వైపు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మీరు ఫ్యాకల్టీగా ఎంటెక్ చేసి సెటిల్ కావచ్చు. అది ఈసీ అనేటువంటిది ఎవర్ గ్రీన్ కోర్స్. అది అవకాశాలు వెతుకుంటూ వచ్చే కోర్సు. కానీ మీరు వెతుకోవాల్సినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్స్ బాగా చూస్తూ ఉండండి. న్యూస్ పేపర్స్ కానీ లేదా ఆన్లైన్లో మన గూగుల్లో కానీ లేదా ఫ్యాకల్టీ ప్లేస్లో కూడా కొన్ని ఇట్లాంటి జాబ్ పోర్టల్స్ Naukri.com లేదా ముఖ్యమైనటువంటి లీడింగ్ కంపెనీస్ వెబ్సైట్స్ కూడా మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు మీరు చేసుకున్నట్టయితే మీరు ఈసీ తోటి చాలా అపరిమితమైనటువంటి అవకాశాలు. అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. అది అవకాశాలు లేకుండా ఉండాలనేటువంటిది ఈసీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు కోర్స్ ఒకటి చేసి ఎగ్జామ్ అయిపోయిందని కాకుండా కోర్సులో ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ చేయడం చాలా మంచిది మేడం. దానివల్లనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరుగుతుంది. తొందరగా స్థిరపడవచ్చు వాళ్ళు. కోర్సు 4 years అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్న మీరు అవకాశం అనుమతిస్తే ఈ మధ్యనే మీరు ఇస్రో డైరెక్టర్ సోమనాథ్ గారు ఐఐటి ఖరగ్పూర్ వెళ్తే వాళ్ళు ప్యాకేజ్ తక్కువ ఉందని రాలేదు. కానీ ఇస్రోలో కానీ మీరు డిఆర్డిఓలో కానీ మీరు సైంటిస్ట్ యాజ్ గుడ్ యాజ్ మీరు అబ్దుల్ కలాం గారి లెవెల్కి మీరు వెళ్ళవచ్చు. మీరు అంటే ఈసీ అంత మంచి కోర్స్. అది ఈసీ తోటి చాలా మంచి మనం ఎలా మౌల్డ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి డిపెండ్ ఆధారపడుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్ లైన్స్. మరిన్ని కొత్త ఎపిసోడ్స్తో మళ్ళీ శుక్ర శనివారాల్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వనిత టీవీ.